ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కలపర్రు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తున్న అబ్బయ్య చౌదరిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కలపర్రు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ట్రస్ రవీంద్ర గారు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు చాలా నిబద్ధతగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి. మనం ఏదైనా గుడికి వెళ్ళామంటే ఒక పూజారి ఒక పంచకట్టుతో ఉంటారు, ఒక బొడ్డుతో ఉంటారు. ఇది మన హిందూ మతం, హిందూ ధర్మం. అలాంటి ఒక దేవాలయాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తులు ఇంకెంత ఆచారంగా ఉండాలి, ఇంకెంత ఆదర్శప్రాయంగా ఉండాలి. మరి ఆ విధంగా లేకుండా తిరుపతి పవిత్రతను మంటగలిపే విధంగా అక్కడ అధ్యక్షులు ఆ విధంగా ప్రవర్తన చేయడం అది చాలా కలంకం, రాష్ట్రానికి కలంకం. అనేక కోట్ల మంది మనస్సులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాంటి వ్యక్తిని ఆ పదవిలో ఉండకుండా ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ యొక్క తిరుపతి యొక్క పవిత్రతను కాపాడాలి, మంచి వ్యక్తులను పెట్టాలి. అపకీర్తి పొందినటువంటి వ్యక్తుల్ని ఈ ఒక్క క్షణం కూడా ఉంచకూడదు, వాళ్ళు తొలగించాలి. ఇదే మా యొక్క డిమాండ్. మేము అంతకనేం కాదు, రాజకీయం కాదు, కేవలం పవిత్రత, తిరుపతిలోని పవిత్రతే ఉండాలి అనే భావం ఉద్దేశంతో మేము ఈరోజు రాజగోపాల స్వామిని ప్రార్థన చేసుకున్నాం. దైవంగా భావించేటువంటి తిరుమల పవిత్రతను కాపాడండి అనే మేము కోరుతూ ఉన్నాం. మేము ఇది ఈరోజు తిరుమల పవిత్రను కాపాడటానికి ఏ ప్రభుత్వం ఉన్నా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ నాయుడు గారు అక్కడ చేస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవనేటువంటి విషయంలో ఆయన రాజీనామా చేయాలని మాత్రం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కలపర్రు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్తున్న అబ్బయ్య చౌదరిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కలపర్రు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.